సార్. ఒక్కసారి ఈ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ గురించి అండ్ ఏజ్ లిమిట్ గురించి ఒక్కసారి మా ఛానల్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. సర్వైకల్ క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉందమ్మా. దాంతో వ్యాక్సిన్ తీసుకుంటే పెళ్లి కాని అమ్మాయిలు 9 ఇయర్స్ నుంచి 26 ఇయర్స్ వరకు ఈ వ్యాక్సిన్ చాలా బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే 96% ఛాన్సెస్ క్యాన్సర్ రాకుండా మన కంట్రీలో అయితే ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద క్యాన్సర్ సర్వీక్స్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. ఇది సింపుల్ వ్యాక్సిన్ అమ్మా. 2 డోసెస్ సరిపోతాయి. బిఫోర్ దే గెట్ మ్యారీడ్ వన్స్ అండ్ 6 months లేటర్. సో 2 డోసెస్ సరిపోతాయి. పూర్తిగా దే విల్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ సర్వైకల్ క్యాన్సర్. అంటే దీనికి ఈ ఇనిషియేట్‌కి ఎందుకు సార్ మీనాక్షి చౌదరి గారిని బ్రాండ్ అంబాసిడర్‌గా సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? ఎనీ ట్రీట్మెంట్ ఉమెన్ క్యాన్సర్ అని స్పెషల్గా ఎనీ ఉమెన్ కదా, ఇప్పుడు పాపులర్ యాక్టర్స్ ఆమె, రీసెంట్గా మంచి మూవీస్ వచ్చాయి అమ్మాయి. పాపులర్ యాక్టర్స్ కనుక సొసైటీలో ఒక సెలబ్రిటీని మాట్లాడితే వినేవాళ్ళు ఉంటారు. సో దాని కొరకని మేము చేసే పనిని ఈ 4 గోడల మధ్యలో కాకుండా బయట ప్రపంచానికి కూడా తెలియాలంటే మీడియా అవసరం. ఆ మీడియా వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ సెలబ్రిటీస్. సో అందుకొరకని అమ్మాయిని పిలిచాము. అమ్మాయి వాళ్ళ ఫాదర్ కూడా క్యాన్సర్తో చనిపోయారని తెలిసింది. సో ఆ అమ్మాయి కూడా ఎమోషనల్గా షీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కనుక షీ రెడీలీ అగ్రీడ్ వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ కమిట్మెంట్. వీ థ్యాంక్ హర్ ఇమ్మెన్స్లీ ఫర్ కమింగ్ హియర్ టు సపోర్ట్ ద కాజ్. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ సందర్భంగా ఫ్రీ పాసెస్ ఇస్తున్నట్టున్నారు కదా సార్. ఎంతమందికి ఇస్తున్నారు సార్ ఆ పాసెస్? ఇప్పుడైతే 150 మెంబర్స్ను ఇన్వైట్ చేశాము. ఇంకా అనదర్ 100 మెంబర్స్ కూడా చేస్తున్నాము. ఇంకా ఎవరికైనా కావాలన్నా కూడా వీఆర్ రెడీ టు డూ ఇట్. ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఈ ప్రోగ్రామ్ కింద ఫ్రీ క్యాన్సర్ వ్యాక్సినేషన్ చేస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఫ్రీ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అనౌన్స్ చేశారు, కానీ ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. సిక్కింలో ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశారు. క్రమంగా మన తెలంగాణకు కూడా రావచ్చు, బట్ దానికి చాలా టైం పడుతుంది. వ్యాక్సినేషన్ కరెక్ట్ టైంలో ఇవ్వడం మంచిది కదా, దానికి ఉద్దేశించి మనం అండర్ ప్రివిలేజ్డ్ వాళ్ళకి సపోర్ట్ చేద్దామని క్యూర్ ఫౌండేషన్ ద్వారా మనం ఇది చేస్తున్నాము. అది కాక రెగ్యులర్ సొసైటీ వాళ్ళకు కూడా ఎవరైతే అఫోర్డ్ చేయగలుగుతారో వాళ్ళకు కూడా తెలియాలి వ్యాక్సినేషన్ ఇంపార్టెన్స్ క్రియేట్ చేయాలని కూడా ఈ ప్రోగ్రామ్ చేశాము. అంటే ఒకవేళ ఇది ఫ్రీ పాసెస్ ఇలా కాకుండా ఒకవేళ ఇది మనీతో చేయించుకోవాలంటే ఎంతవరకు ఖర్చు అవుతుంది సార్ ఈ వ్యాక్సినేషన్ రూపాయలకి? ఒక డోస్కి 4,000 రూపాయలు అవుతుందమ్మా. సెకండ్ డోస్ కూడా మళ్ళీ 4,000 అవుతుంది. సో 8,000 రూపాయలు కూడా మధ్యతరగతి వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఆర్ఫనేజ్ వాళ్ళకి ఈజ్ క్వైట్ ఎక్స్పెన్సివ్ కనుక ఇది మనం గవర్నమెంట్ ద్వారా కానీ ఈ సంస్థల లైక్ క్యూర్ ఫౌండేషన్ ద్వారా కానీ సపోర్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇవి వచ్చిన తర్వాత ఏ స్టేజెస్లో అది కనుక్కుంటే మనం క్యూర్ చేయగలం, లేకపోతే ఎంతవరకు ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్? అంటే లాస్ట్ స్టేజ్ వరకు ఉంటే ఏ క్యాన్సర్ కానీ అమ్మ తొలి దశలో ఉంటే సింపుల్ ట్రీట్మెంట్ అవుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. సర్జరీ ద్వారా కానీ రేడియేషన్ ద్వారా కానీ సింగిల్ మోడాలిటీ ట్రీట్మెంట్తో అయిపోతుంది. అడ్వాన్స్ స్టేజ్ ఉన్నప్పుడు కీమోథెరపీ చేయాలి, ఇమ్యూనోథెరపీ చేయాలి, మల్టీమోడాలిటీ ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ట్రీట్మెంట్ కూడా 6 నెలలు, సంవత్సరం వరకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. సో అన్నిటికీ ముఖ్యమైన కారణం ఏంటి? తొలి దశలో కనుక్కోవడం. అర్లీ స్టేజెస్లో వైద్యం చేయగలిగితే సింపుల్ ట్రీట్మెంట్ అవుతుంది, ఖర్చు తగ్గుతుంది, క్యూరే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే ఎలాంటి లక్షణాలతో దీన్ని ముందే కనుక్కోగలుగుతాం సార్? అవి క్యాన్సర్ అవేర్నెస్ అని, క్యాన్సర్ వార్నింగ్ సిమ్టమ్స్ అని మీరు ప్రతి వెబ్సైట్లో కానీ గూగుల్లో కానీ ఉంటాయమ్మా. క్యాన్సర్ వార్నింగ్ సిమ్టమ్స్ అన్నమాట. గొంతు నుంచి మోషన్ పోయే ద్వారం వరకు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అవన్నీ దాంట్లో ఉన్నాయి. అది గొంతు నొప్పి రావడం కానీ, దగ్గు రావడం కానీ, ఇవి నోట్లో అల్సర్స్ రావడం కానీ, మింగడంలో ఇబ్బంది రావడం కానీ, ఎక్కడి నుంచైనా బ్లీడింగ్ కావడం కానీ, ఎక్కడైనా కంతులు ఉన్నా కానీ ఇవి మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదిస్తే తొలి దశలో మనకు కనుక్కున్న వాళ్ళం అవుతాం. చూశారు కదా, ఈరోజు ఇక్కడ అపోలో హాస్పిటల్లో జరిగిన సర్వైకల్ క్యాన్సర్కి ఫ్రీ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని ఈరోజు లాంచ్ చేశారు. అండ్ రేపు వరల్డ్స్ క్యాన్సర్ డే ఫిబ్రవరి 4th దీన్ని మీనాక్షి చౌదరి గారు అయితే లాంచ్ చేశారు. అండ్ 9 నుంచి 26 ఇయర్స్ ఉన్న ఏజ్ అమ్మాయిల వరకు ఇక్కడ ఫ్రీ వ్యాక్సినేషన్ అయితే జరుగుతుంది. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడున్న అమ్మాయిలకు వచ్చే క్యాన్సర్స్లో అవి 90 to 95% వరకు అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. ఇప్పుడున్న మనం తినే ఫుడ్స్కి కానీ, లేకపోతే మనం ఉంటున్న అట్మాస్ఫియర్కి కానీ, లేకపోతే మన లైఫ్ స్టైల్కి కానీ మనం
ఒక 100లో 90 మంది వరకు అట్లీస్ట్ 100లో ఒక 50 వరకు అయినా క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఆడపిల్లలైతే అది మనకి పైన ఎక్కడన్నా బాడీ మీద వస్తే అది కనుక్కోవడం ఈజీ, కానీ లోపల ఎక్కడన్నా సర్వైకల్ క్యాన్సర్ కానీ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ వస్తే అది కనుక్కోవడం చాలా కష్టమైపోతుంది. అప్పుడు మనం లాస్ట్ స్టేజ్ వరకు ఉండి అది కనుక్కున్నా మనకి యూజ్ లేకుండా పోతుంది, ప్రాణానికే ముప్పు వచ్చేస్తుంది. దానికంటే బెటర్గా ముందు ఇలాంటి వ్యాక్సినేషన్స్ తీసుకొని ఇలా ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా మంచి ఇనిషియేట్. అపోలో చేస్తున్న ఈ పనికి మీ పిల్లలు ఎవరైనా పొలిటికోస్ మీడియా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీ పిల్లలు కనుక 9 to 26 ఏజ్ మధ్యలో ఉంటే కంపల్సరీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ అయితే కంపల్సరీ వాళ్ళకి వేయించండి. ఇలాంటి ప్రివెన్షన్ తీసుకోవడమే చాలా బెటర్. అందుకని ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వ్యాక్సినేషన్ వేపిస్తే మన పిల్లలకి ఆస్తులు ఇవ్వడం కాదు, ఇలాంటి ఆరోగ్యం ఇవ్వడం చాలా ముఖ్యం. అండ్ కెమెరామెన్ జైతో హార్తి యాదవ్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.